సమస్త ఘనత మహిమలు ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెందనుగాక. ఈరోజు మనము బైబిల్లోని బంగారు మాటలు మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. 4-5 వచనాలు చదువుకుందాము. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలవాడై ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డల వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి 13 వచనాలలో 3వ అధ్యాయము 4వ వచనం నుండి 13 వచనాలలో చూస్తే మరి సొలొమోను దేవుని నుండి పొందుకున్నటువంటి గొప్ప వరము అని చెప్పుకోవచ్చు. అక్కడ దేవుడు ప్రసాదించినటువంటి ఒక గొప్ప భాగ్యము అని కూడా చెప్పుకోవచ్చు. 5వ వచనంలో చూస్తే, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. అంటే నీకు ఏది కావాలో అడుగు, నీకేం వరం కావాలో కోరుకో అని ఒక రకంగా దేవుడు సొలొమోనును అడిగినట్లు మనం చూస్తుంటున్నాం. సొలొమోను అంతా చెప్తున్నాడు. దేవుడు తన తండ్రి అయిన దావీదును ఎలా కరుణించి దావీదు సింహాసనము తన కుమారుడైన సొలొమోనుకు నాకు ఎలా ఇచ్చావు దేవా? నేను ఎంతటి వాడను, నేను బాలుడను, నా వల్ల ఇదంతా అవుతుందా? నేను నీ రాజ్యమును నీ దేశ ప్రజలను ఒకవేళ పరిపాలించాలంటే నాకు తక్కువైనది ఒకటి ఉంది అని చెప్తున్నాడు. చెబుతూ ఏమంటున్నాడు అనంటే, మనం 7వ వచనంలో చూస్తే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. మొట్టమొదటిగా తను చిన్న బాలుడను, నేను ఇదంతా నీ యొక్క ఈ దేశ ప్రజలందరికీ న్యాయము జరిగించుటకు నాకు బుద్ధి చాలదు, ఇదంతా తనిఖీ చేయుట కూడా నా వల్ల కాదు. ఇది దావీదు నా తండ్రి యొక్క కూర్చుండే ఆ సింహాసనము నీవు నాకు ఇచ్చావు, నన్ను గణపరిచావు, నన్ను హెచ్చించావు, నేనేం కోరుకోవాలి? నువ్వు నన్ను ఇంతగా చేసినందుకు నేనేం కోరుకోవాలి? నాకు బుద్ధే సరిపోదు, బుద్ధే లేదు అనేసి ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే, మనం 10వ వచనంలో చూస్తే 9వ వచనం చివరి భాగంలో, నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయి. ఇదంతా చెబుతూ ఆయన చివరికి కోరుకున్నది ఏంటంటే, బుద్ధి లేదు నాకు, నేను బాలుడను, నేను చిన్నవాడను కనుక ఇదంతా నేను వీళ్ళకి న్యాయం చేకూర్చలేనేమో, కాబట్టి నువ్వు నాకు దయచేయవలసింది ఏంటంటే, నాకు వివేకము గల హృదయము దయచేయండి తండ్రి అని ఆయన వరాలు ప్రసాదించే దేవుడు.
ఆ దేవుడే దిగి వచ్చి సొలొమోనుని అడిగినప్పుడు సొలొమోను కోరుకున్నది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది. మనం అనుకోవచ్చు దేవుడే వచ్చి అడిగితే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి కనుక సొలొమోను అడిగిన మాట ఏంటంటే నాకు వివేకము గల హృదయము దయచేయమని అడుగుతున్నాడు. మరి నిజంగానే మనం ఏం అడుగుతామో, ఒకవేళ దేవుడే ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకో అనంటే ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క మనవి వెళ్ళొచ్చు. కానీ అది దేవునికి కూడా అనుకూలమైందిగా ఉండాలి, దేవునికి ఇష్టమైందిగా ఉండాలి. మన మనసు నుండి ఎలాంటి హృదయంతో వచ్చింది అనేది కూడా మన దేవుడు చూస్తాడు. మరి సొలొమోన్ అయితే చాలా చక్కగా నేను బాలుడనయ్యా, నాకు ఇదంతా చేతగాని పని నాకు అప్పగించావు, సింహాసనం మీద నాకు కూర్చోబెట్టావు, వీరందరినీ తనిఖీ చేయటం కూడా నా వల్ల కాదు, కనుక నాకు కావాల్సింది ఏంటంటే వివేకము గల హృదయము దయచేయుము అని చెప్పినప్పుడు సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. నీవు నేను కూడా దేవుడి దగ్గర మనవి చేస్తాం, మనవి విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు దేవాతి దేవుడి దగ్గర మొర్ర పెడుతూ ఉంటాం. అది దేవుడికి అనుకూలంగా ఉందా, నేను చేస్తున్న ఈ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా అని కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ మరి సొలొమోను చేసిన ఆ చిన్న దేవుడు ప్రత్యక్షమై ఆయన నువ్వేం కావాలో కోరుకో అన్నప్పుడు సొలొమోను కోరుకున్నది దేవునికి అనుకూలమాయను. కనుక నీవు నేను కూడా మన జీవితాలలో చాలా కోరుకుంటాం, దేవునికి అయిష్టమైనవి కూడా దేవుని ముందు పెట్టి ఇది నువ్వు చేయి తండ్రి అని ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, మనవి చేస్తాం. కానీ అది దేవునికి అనుకూలం కానప్పుడు మనము పొందుకోలేం. అయితే ఇక్కడ సొలొమోను అయితే ఆయనకి ఏది తక్కువగా ఉందో తనను తాను గ్రహించాడు. గ్రహించి కూడా కొందరు గ్రహించినట్లుగా ఉంటారు మానవ మాత్రల్లో, కానీ ఇతను సొలొమోను మాత్రం గ్రహించాడు. నేను బాలుడను, నేను చిన్నవాడను, నాకు బుద్ధి తక్కువ ఉంది కనుక వీరందరినీ పరిపాలించడానికి నాకు కావాల్సింది ఒకటే వివేకము గల హృదయము దయచేయమని ఇక్కడ మనవి చేసినాడు. ఆ మనవి దేవునికి అనుకూలముగా సంతోషముగా అనిపించవచ్చు. మనం అడిగే ప్రతిదీ కూడా దేవుడు విని వీళ్ళకి బుద్ధి ఉంది అనుకుంటాడా, బుద్ధి లేదు అనుకుంటాడా, ఇది ఇవ్వను అనుకుంటాడా, ఏమనుకుంటాడో తెలియదు. కానీ చాలా విచిత్రంగా కొన్నిసార్లు ప్రార్థనలు ఉంటాయి, కొన్నిసార్లు దేవుడి దగ్గర మనవి చేస్తూ ఉంటారు. అవి దేవునికి అనుకూలమైతే మనం తప్పకుండా పొందుకుంటాం, అనుకూలం కానప్పుడు ఎదురు చూస్తూనే కాలం గడపాల్సి ఉంటుంది. మరి దేవునికి అనుకూలమైనటువంటి మాటను ఇక్కడ సొలొమోను వాడినట్లుగా చూస్తుంటాం. నీకేం కావాలి, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన ధనవంతుడు, ఆయన దగ్గర సమస్తం ఉంది. కానీ సొలొమోను కోరుకున్నది వివేకం గల హృదయం, మంచి హృదయాన్ని కావాలని దేవుడి దగ్గర కోరుకున్నాడు. దేవునికి ఆ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను. అంటే మనం కోరుకునేది చిన్నదే కావచ్చు, కొంచెమే కావచ్చు, చాలా తక్కువే కావచ్చు. కొన్నిసార్లు మనము షాప్స్లో అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు బార్గెనింగ్ చేయకుండా తీసుకున్నప్పుడు అమ్మ ఇది కూడా తీసుకెళ్ళు అని ఇస్తుంటారు. అంటే అలా మరి ఇక్కడ చూసినట్లయితే సొలొమోను మనవి దేవుడికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు అతనికి ఎలాగ సెలవిచ్చాడో మనము 11వ వచనంలో చూద్దాం. నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను లేదా నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగావు. చాలా మంచిది అడిగావయ్యా, ఉన్నతమైన మనసుతో ఆలోచించి దేవుణ్ణి అడిగినట్లుగా చూసావు. నీవు ఇలాగున అడిగినందున నీ మనవిని ఆలకించి ఉన్నాను. దేవుడు మన మనవులను ఆలకించే దేవుడు. అది ఎప్పుడు దేవునికి అనుకూలమైనప్పుడు ఆలకించే దేవుడు. దేవుడే ప్రత్యక్షమయ్యాడు కనుక నా ఇష్టం వచ్చింది అడుగుతాను అని అనుకోలేదు. దేవునికి అనుకూలమైనది, ఆయనకు అవసరమైనది, నాకు అవసరమేంటో దేవుడికి తెలుసు, అది అనుకూలమైనది కూడా దేవుడికి అయి ఉండాలి. నాకు ఇవ్వడానికి దేవుడికి అనుకూలం అనిపిస్తేనే అది నేను పొందుకుంటాను. సొలొమోను అడిగినప్పుడు దేవుడు పలుకుతున్నమాట, నీవు ఐశ్వర్యం అడగలేదు, ధనం అడగలేదు, ఆయుష్ అడగలేదు, ఏం అడగలేదు, కానీ బుద్ధి వివేకము గల హృదయం అడిగావు, అది నీకిచ్చుచున్నాను అని చెబుతూ పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. అంతేకాకుండా 13వ వచనంలో మనం చూస్తే నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను.
అంటే దేవుడి దగ్గర చూడండి, మనము కావాల్సింది ఒకటే ఒక పిన్ పాయింట్ అంటారు కదా, అలా ఒక్కటి మనం దేవుడి దగ్గర పెడితే ఆ ఒక్కటి దేవుడికి ఎప్పుడైతే అనుకూలం అవుతుందో మనకు కావలసిన సర్వ సంపదల చేత నింపే దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. చిన్నది అడిగాడు, బుద్ధి వివేకము గల హృదయం అడిగాడు. కాబట్టి ఆయనకు ధనము ఐశ్వర్యం నువ్వు ఏది అడగలేదయ్యా, నువ్వు బాలుడని అంటూ కూడా ఏం అడగలేదు. కనుక అవన్నీ కూడా నేను నీకు ఇచ్చుచున్నానని ధారాళంగా ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం చూస్తుంటున్నాం. అందుకే మనం చూస్తాం, ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాటని చూస్తాము. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము, ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమెన్. ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను. ఇప్పుడు మనం సొలొమోను గురించే చూస్తే నీకేం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను మరి తనకి ఏది కావాలో సరిగ్గా గ్రహించుకున్నాడు. తనకిచ్చిన బాధ్యతను నేను సరైన రీతిలో నెరవేర్చగలనా లేదా, ఒకవేళ లేదు అని అంటే నాకేం కొదవగా ఉన్నది, జ్ఞానం కొదవగా ఉన్నది, బుద్ధి కొదవగా ఉన్నది, వివేకము కొదవగా ఉన్నది. కనుక వివేకము కల హృదయం చాలు దేవా అనుకున్నాడు. కానీ దేవుడు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా దయచేయగల దేవుడనని, ఆయన అంత సమర్థుడనని మరి సొలొమోనుకు చూపిస్తూ మరి ఆయన అడగనిది కూడా సమస్తమును ధారాళముగా సమృద్ధిగా దయచేసిన దేవుణ్ణి కలిగి మనం ఉన్నాం. అందుకే వరాలిచ్చు దేవుడు, వరం కోరుకోమంటే చిన్న వరం కోరుకుంటే దేవుడు సమస్తము సమకూర్చి సమృద్ధితో నింపాడు సొలొమోనుని. మరి ఇక్కడ అందు గురించి ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. ఎలా అంటే అడుగుది చిన్నదైనా ఊహించు వాటికంటేను అత్యధికముగా, నేను చిన్నదే అడిగాను కానీ అత్యధికముగా చేయ సమర్థము గల దేవుడు, అంత శక్తిమంతుడైన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట, మనకు దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు. వివేకము గల హృదయము అడిగినప్పుడు ఆయన వివేకము హృదయం మాత్రమే అడిగాడు, కానీ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించిన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాము. కనుక మనము మనవి చేయనప్పుడు ఏం మనవి చేస్తున్నాం, అది దేవునికి అనుకూలమైనదా లేదా? ఒకవేళ దేవునికి అనుకూలమైతే అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా అనుగ్రహించు శక్తి గల దేవుని నీవు నేను కలిగి ఉన్నాము. కనుక మనము అడుగు ప్రతిదీ కూడా దేవునికి అనుకూలముగా ఉండాలి. దేవుడు వరము కోరుకోమన్నప్పుడు సొలొమోను వరం కోరుకున్నాడు. అందుకే మన దేవుడు వరాలు కురిపించు దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం. కనుక అత్యధికముగా అనుగ్రహించే దేవుణ్ణి కలిగి ఉన్న మనము బైబిల్లోని బంగారు మాటగా దీనిని మన హృదయంలో భద్రపరుచుకొని దేవుణ్ణి కలిగి జీవించే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.